ఫెస్టివల్ ఫిల్మ్స్ యొక్క ఎఫెక్ట్ అనుకుంటా వుల్ఫ్ మ్యాన్ కి స్క్రీన్ అండ్ షో కొద్దిగా ఇబ్బంది అయింది ఈ కొన్ని రోజులు. మొత్తానికైతే మాత్రం చూడడం జరిగింది. దాంతోపాటు రీసెంట్ గా చూసిన కొన్ని ఫిల్మ్స్ తో పాటు వెబ్ సిరీస్ తో పాటు అండ్ రీసెంట్ హాలీవుడ్ అప్డేట్స్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పర్ఫెక్ట్ వేర్వుల్ఫ్ ఫిల్మ్ హాలీవుడ్ నుండి వచ్చి ఎన్నో ఇయర్స్ అయిపోయింది అనమాట. ఇయర్స్ ఆల్మోస్ట్ డికేడ్ దాటి అని చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్ గా ప్లాట్ లోని స్క్రిప్ట్ లోని ఫ్లాస్ ఉండడం వల్ల చాలా ఫిల్మ్స్ కి క్రిటికల్ గా ఎక్కువ నెగిటివిటీని క్రిటిసిజం ని ఫేస్ చేసే, దాంతోపాటు స్టాండ్ అలోన్ వేర్వుల్ఫ్ ఫిల్మ్స్ కూడా బాగా కరువు అయిపోయాయి అనమాట. సో ఆ టైంలో వచ్చిన ఈ వుల్ఫ్ మ్యాన్ ఫిల్మ్ ఈ జనవరి హారర్ మంత్ లోని కంప్లీట్ గా ఆడియన్స్ ని, హారర్ ఫ్యాన్స్ ని ఈ వేర్వుల్ఫ్ కాన్సెప్ట్ నచ్చే వాళ్ళకి సాటిస్ఫై చేసిందా లేదంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ బట్ అనుకుంటా కొన్ని హారర్ సీక్వెన్సెస్ అయితే బాగా వర్క్ అయ్యాయి. ఆ థ్రిల్ అండ్ ఆ టెన్షన్ ని తక్కువ డ్యూరేషన్ ఉన్న ఫిల్మ్ కాబట్టి మెయింటైన్ చేయడంలోనే రెగ్యులర్ ఆడియన్స్ కి కొన్ని సీక్వెన్సెస్ అయితే బాగా వర్క్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే చాలా క్రియేచర్ ఫిల్మ్స్ కానీ హారర్ ఫిల్మ్స్ కానీ మోస్ట్లీ ఉన్న లీడ్ క్యారెక్టర్స్ కి ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ బాండింగ్ కానీ వీటిని కన్వే చేయడానికి చాలా వరకు డ్యూరేషన్ అంతా వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. కాబట్టి వాళ్ళు దేన్ని చూడడానికి వచ్చారో అది మిస్ అయిన ఫీలింగ్ రెగ్యులర్ ఆడియన్స్ లో చాలా మందికి ఉంటుంది. కానీ ఈ ఫిల్మ్ అలా కాదు. స్టార్టింగ్ ఫస్ట్ యాక్ట్ నుండే మెయిన్ థ్రిల్ మూమెంట్స్ లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నించారనమాట. పెద్ద గ్యాప్ తీసుకోకుండా వెంటనే ప్రొసీడింగ్స్ అన్ని కూడా మొదలైపోవడంతో చూస్తున్నంతసేపు రెగ్యులర్ ఆడియన్స్కి అయితే మాత్రం తక్కువ టైం అయినప్పటికీ ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోద్ది. కాకపోతే ఈ వేర్వుల్ఫ్ కాన్సెప్ట్ మీద 1930s 40s నుండి ఎన్నో ఫిల్మ్స్ వచ్చేసాయి కాబట్టి ప్లాట్ పరంగా అంతే అవుట్డేటెడ్. ఆ ఓల్డ్ అడాప్టేషన్ ఏమాత్రం చేంజ్ చేయకుండా తీసుకోవడం అనేది మాత్రం బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ డ్రామాని, క్యారెక్టర్ డెవలప్మెంట్ ని డీప్ గా ఎమోషన్స్ ద్వారా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఆ ఫీల్, ఆ కనెక్షన్ అనేది స్టోరీకి, కాన్సెప్ట్ కి గట్టిగా ఉంటుంది. కానీ చాలా వరకు రెగ్యులర్ ఆడియన్స్ వచ్చేది ఆ వేర్వుల్ఫ్ ని. సో ఆ టైప్ ఆఫ్ రెగ్యులర్ ఆడియన్స్ కి టచ్ చేయాలంటే కొన్ని థ్రిల్ మూమెంట్స్ ని, హారర్ మూమెంట్స్ ని ఆ వేర్వుల్ఫ్ కి సంబంధించి కంప్లీట్ గా డిజైన్ చేయగలిగారు. వాళ్ళకి క్యాటర్ అవుతుంది, కంప్లీట్ గా టైం పాస్ అవుతుంది చూస్తున్నంతసేపు. కాకపోతే మరీ ఫ్రెష్ అండ్ యూనిక్ ఫిల్మ్ అనేది ఓల్డ్ వేర్వుల్ఫ్ ఫిల్మ్స్ నుండి చూసిన వాళ్ళకి రాదు. బాగా లిమిట్స్ అయితే పెట్టుకున్నారు గైస్. ఆరిజిన్ అంటే ఈ ఆరిజిన్ ప్లాట్ ని అంతకు మించి వెళ్ళకూడదని చెప్పి అదే మిస్టేక్ అయిందనమాట. ప్రెసెంట్ టైంలోని ఇండియాలోనే ఈ వుల్ఫ్ మ్యాన్ మీద ఫిల్మ్స్ లాంటివి చాలా వరకు ట్రై చేస్తున్న టైంలోని ఒక డిఫరెంట్ స్క్రిప్ట్, ఐడియా, కాన్సెప్ట్ ఏదో ఒకటి కొన్ని ఎలిమెంట్స్ లో డెలివర్ చేస్తే ఇంకాస్త బెటర్ వర్త్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. కానీ అలా ఏం కొత్తది కూడా ఈ సినిమా ఆఫర్ చేయదు. ఇక వైలెన్స్ కానీ, హారర్ కానీ, థ్రిల్ కానీ, టెన్షన్ కానీ, ఈ టెర్రర్, ఈ మూమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ గా చూస్తున్నంతసేపు కూడా మన టైం ప్రతిదీ కూడా పాసిబుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ కూడా వేస్ట్ చేసుకున్నంత ఫీలింగ్ రాదు. కానీ నార్త్ అమెరికాలోని ఇంటర్వెల్స్ ఉండవు కాబట్టి తక్కువ డ్యూరేషన్లోనే మొత్తం ఈ 1 hour 30 minutes లో ప్లాన్ చేయడం వల్ల చాలా వరకు వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ చూసిన వైబ్స్ అయితే ఇలాంటి టైప్ ఆఫ్ ఫిలిమ్స్లో ఎక్కువ శాతం వస్తుందన్నమాట. అండ్ మోస్ట్లీ ఓల్డ్ ఆ వేర్వుల్ఫ్ ఫిల్మ్ 1940s నుండి చూసిన వాళ్ళకైతే మాత్రం కంప్లీట్గా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది అనమాట ప్రతి మూమెంట్ కూడా. సో దానివల్ల ప్రొసీడింగ్స్ అన్ని కూడా థ్రిల్ మూమెంట్స్తో వెళ్తున్నప్పటికీ ఆసక్తి అయితే మాత్రం ప్లాట్లో తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఎమోషనల్ యాంగిల్ గురించి కన్వే చేయాలనుకున్న స్టోరీ టెల్లింగ్, డ్రామా పాయింట్స్ అన్ని కూడా తక్కువ డ్యూరేషన్లోని తక్కువ సీన్స్లో పెట్టడం వల్ల అసలు ఫుల్ఫిల్ అయినట్టు, జస్టిఫికేషన్ జరిగినట్టు అనిపించలేదు. బట్ అలా టైం పాస్ అయిందంతే. కానీ ఈ కాన్సెప్ట్ని ఇంకా టెరిఫైయింగ్గా, ఇంకా బెటర్గా మొత్తం అంతా కూడా లిమిట్స్ లేకుండా వాడుకునే లాంటి సీక్వెల్ పాయింట్ అయితే మాత్రం క్లైమాక్స్లో ఉంటుంది. ఈ సీక్వెల్ పక్కగా తీసి కంప్లీట్ జస్టిఫికేషన్ ఈ కాన్సెప్ట్కి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయ్యేలాగా వాడుకోగలిగితేనే ఈ పార్ట్ 1 యొక్క ఈ డిసప్పాయింట్మెంట్ని చాలామంది వేర్వుల్ఫ్ కాన్సెప్ట్ నచ్చే వాళ్ళు అయితే మాత్రం మర్చిపోగలుగుతారు. అలా జరిగితే అప్పుడు ఆ పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి పార్ట్ 1 అయితే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు నాకు. ఇక డిజైన్ గురించి, అదే ఆ మేకప్ అయితే మాత్రం రెగ్యులర్ వేర్వుల్ఫ్ యొక్క సూపర్ హీరో వైబ్స్లా కాకుండా కంప్లీట్గా టెరిఫైయింగ్గా, దారుణంగా క్రియేట్ చేయడం అనేది హారర్ ఫీల్ని బాగా జనరేట్ చేయగలిగింది. కాకపోతే డ్యూరేషన్ ఇంకాస్త పెంచి ఇంకాస్త హారర్ని కూడా ఎక్కువ సీన్స్కి వాడుకుని ఉంటే మాత్రం ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. ఆ పొటెన్షియల్ని కూడా తగ్గించాలని ఫీల్ వచ్చింది. ఫైనల్గా ఈ ఫిలిం నేను ఇస్తున్న రేటింగ్ 6.5/10. థియేట్రికల్గా కొన్ని సీన్స్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ బాగుంది. ఆ తర్వాత మొన్న 2025 ఫిల్మ్స్ గురించి చెప్తున్నప్పుడు ఈ అలారం ఫిల్మ్ గురించి చెప్పాను కదా, స్కాట్ ఈస్ట్వుడ్ అండ్ సిల్వెస్టర్ స్టలోన్ గారిది. మొత్తానికి ఓటీటీలో వచ్చేసింది మొన్ననే. సో నిన్న చూడడం జరిగింది. సింపుల్గా మీరైతే స్కిప్ చేయొచ్చు. లేదు కాస్ట్ గురించి చూడాలనుకుంటే అలా వెళ్ళిపోద్ది. తక్కువ డ్యూరేషనే, 1 hour 30 minutes ఉంటుంది. కాకపోతే రెగ్యులర్ స్పై పాయింట్స్నే తిప్పి వాడుకున్నప్పటికీ ఈ సినిమాలో కొన్ని థ్రిల్ మూమెంట్స్ని వాడుకున్నారు. కాకపోతే చాలా వరకు ఒక ఫ్యాన్ తీసిన యాక్షన్ ఫిల్మ్ లాగా, షార్ట్ ఫిల్మ్ టైప్ ఆఫ్ టేకింగ్లోని, అంటే చాలా సీన్స్ వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, బ్యాక్ అంతా కూడా సెటప్ ఒక ఫేక్ ఫీల్ అయితే మాత్రం వచ్చేసింది అనమాట. ఈవెన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోని, టేకింగ్లోని చాలా చోట్ల లైక్ థర్మాకోల్ షీట్స్ వాల్స్ అన్ని బద్దలవడం కానీ, దాంతోపాటు ప్లాస్టిక్ గన్స్ని యూజ్ చేయడం కానీ, దాంతోపాటు స్కిన్స్ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ రబ్బర్ బాడీ కానీ, షూట్ చేస్తున్నప్పుడు క్రాకర్స్ లాంటివి కనిపించడం కానీ, యాక్టింగ్ సీన్స్లోని డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఇలా చాలా చోట్ల ఇదంతా కూడా ఫేక్ కంప్లీట్గానే ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. దానికి మెయిన్ రీజన్ బడ్జెట్ లిమిట్స్గా ఉండడం వల్లనేమో కానీ వాటికి లిమిట్స్ లేకపోతే ఖచ్చితంగా ఒక 1 time వాచబుల్ అనే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ యొక్క క్యారీ ఆన్ ఫిల్మ్ కొద్దిగా లేట్గా చూసాను నేను, కానీ ఖచ్చితంగా మస్ట్ వాచ్, చూడొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో ప్రొసీడింగ్స్ అన్ని కూడా మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి అనమాట. దానివల్ల థ్రిల్ కానీ, చూస్తున్నప్పుడు ఎంగేజింగ్ మూమెంట్స్ కానీ
అంటే ప్లాట్ సెటప్ అంతా కూడా ఫస్ట్ యాక్ట్లోని రెగ్యులర్గా నార్మల్గానే ఉంటుంది ఓల్డ్ ఫిల్మ్స్లో కొన్ని చూసినట్టు. కానీ తర్వాత ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండడం వలన కంప్లీట్గా ఇది ఒక వర్త్ వాచబుల్ అనే ఫీలింగ్ ఎంటైర్గా వస్తుందన్నమాట. అండ్ టారన్ ఎజర్టన్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ రన్నింగ్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా టామ్ క్రూజ్ని గుర్తు చేస్తాయి అనమాట. ఆయన గురించి మనకు తెలుసు, ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ అనే కాదు, రీసెంట్గా రాకెట్ మ్యాన్లోని ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఏ లెవెల్లో ఉంటుందనేది క్లియర్గా ప్రూవ్ చేసుకున్నారనమాట. అండ్ కింగ్స్ మ్యాన్ తర్వాత ఈ టైప్ ఆఫ్ యాక్షన్ రోల్స్కి ఆయన చాలా పర్ఫెక్ట్, లిటరల్లీ హీ డిజర్వ్ మోర్ అనమాట. సో ఫైనల్లీ ఈ క్యారీ ఆన్ సినిమా అయితే మాత్రం వర్త్ వాచబుల్. ఫైనల్గా ఈ ఫిల్మ్కి నిలుస్తున్న రేటింగ్ 7.8/10. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయిన జెమీ ఫాక్స్ అండ్ క్యామరన్ డియస్ గారి బ్యాక్ ఇన్ యాక్షన్ ఫిల్మ్ రీసెంట్గా టైం పాస్ కోసం ప్రయత్నిస్తున్న చాలా వరకు సోల్లెస్ యాక్షన్ ఫిల్మ్స్లా కాకుండా ఇందులోని కాస్త సోల్ అండ్ ఎమోషనల్ యాంగిల్ని యాడ్ చేద్దామని ప్రయత్నించారనమాట. అది చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా వర్క్ అయ్యేలాంటి ఫీలింగ్ వచ్చింది. ఓల్డ్ స్కూల్ స్పై ఫ్యామిలీ యొక్క టెంప్లెట్ని అయితే మాత్రం ఎంటర్టైనింగ్గా ఉండడానికి వాడుకున్నారనమాట. కాకపోతే ఇలాంటివి చాలా ఫిల్మ్స్ చూసేసిన ఫారినర్స్కి అంత స్పెషల్గా అనిపించింది. నెట్ఫ్లిక్స్లో ఏం చేయాలో తెలియక టైం పాస్ కోసం అలా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు. మరి అంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు, కానీ కంప్లీట్గా యావరేజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. పాస్ అయితే అయిపోతుంది అనమాట టైం అలా చూస్తున్నప్పుడు. ఫైనల్గా ఈ ఫిల్మ్ నిలుస్తున్న రేటింగ్ 7/10. ఫిలింలో ప్రయత్నించిన ఎమోషనల్ యాంగిల్ కంప్లీట్ ఫుల్ఫిల్ జస్టిఫికేషన్ జరగనప్పటికీ ఓకే అని అనిపిస్తుంది అనమాట. ఈవెన్ యాక్షన్ అండ్ అడ్వెంచర్స్ కూడా పొటెన్షియల్ ఇంకాస్త బాగా వాడుకోవచ్చు, బట్ వాడుకోలేదు. ఓకే అన్నట్టు హ్యాండిల్ చేసి అలా వెళ్ళిపోయారు. దీంతో పాటు ట్విస్ట్స్ అండ్ కామెడీ కూడా అన్వాంటెడ్ ఫీలింగ్ వచ్చినప్పటికీ అలా టైం పాస్ చేయడానికే వాడుకున్నారని క్లియర్గా అర్థమైపోద్ది వాళ్ళ ఇంటెన్షన్. ఇక క్రియేచర్ కమాండోస్ చూసిన తర్వాత రీసెంట్ జేమ్స్ గన్ వర్క్స్లోని చాలా బెస్ట్ రైటింగ్స్ అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఇది ఆయన కంప్లీట్ డైరెక్షన్ కాదు, రైటింగ్స్ పరంగా చెప్పుకోవాలనుకుంటే ఈవెన్ సూసైడ్ స్క్వాడ్, పీస్ మేకర్, గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3 కన్నా ఈ క్రియేచర్ కమాండోస్లోని ఆయన రైటింగ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. మేబీ ఈ కొత్త యూనివర్స్ మీద ఆయనకున్న ఆ ప్రేమ ప్యాషన్ పెట్టి మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి అవుట్పుట్ అందించారనమాట. లిటరల్లీ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క క్యారెక్టర్కి కనెక్ట్ అవుతూ ఎమోషనల్గా డ్రామాని కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ని కానీ బాగా ఇన్వాల్వ్ అయ్యేలాగా సూపర్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందనమాట. లిటరల్లీ ఒక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేయాలంటే కొత్త క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వాలంటే స్ట్రాంగ్గా కావాల్సింది ఏంటి అంటే రైటింగ్స్ అనమాట. సో జేమ్స్ గన్లోని ఆ సత్తా ఉంది అనే టైప్లో ఈ క్రియేచర్ కమాండర్స్ తోటి ప్రూవ్ చేసుకున్నారు. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ క్లియర్గా ఆయన వర్క్ మీద నమ్మకం అయితే పెట్టుకోవచ్చు అనే వైబ్స్ కూడా వచ్చాయన్నమాట. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను. రిమైనింగ్ 5 ఎపిసోడ్స్ అన్ని రీసెంట్గా అంతా కంప్లీట్ చేసేసాను. సో ఫైనల్గా ఈ సీజన్ 1కి నిన్న రేటింగ్ 8.5/10. లిటరల్లీ నాకు రీసెంట్ జేమ్స్ గన్ ప్రాజెక్ట్స్లో అయితే మాత్రం ఈ రేటింగ్స్ బాగా కనెక్ట్ అవ్వడం, బాగా టచ్ అవడం తోటి బాగా స్పెషల్ వర్క్ అనిపించింది ఆయన నుండి. ఇక ఆల్రెడీ 2024లో బెస్ట్ ఫిల్మ్స్లోని డ్యూన్ 2 కానీ, ఐరన్ క్లాక్ కానీ, హౌ టు మేక్ $1 మిలియన్ బిఫోర్ గ్రాండ్ మా డేస్ కానీ, ద కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో కానీ, ఎనోరా కానీ, డీడీ కానీ ఇలా చాలా ఫిల్మ్స్ ఆల్రెడీ రికమెండ్ చేసేసాను అనమాట. అందులోని ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్ వైల్డ్ ఇన్ సినిమా అయితే మాత్రం ఈ 24th థియేటర్స్లోని గ్రాండియర్గా రిలీజ్ కాబోతుంది. అండ్ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ యొక్క స్టైల్లోని ప్రోమోస్ కూడా వచ్చాయి తెలుగు డబ్బింగ్లోని, హాంకాంగ్ వారియర్స్ అని. మిస్ అవుతారని చెప్తున్నాను అనమాట. ఇకపోతే గ్లాడియేటర్ 2 అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ పరంగా 455 మిలియన్స్ని ఫైనల్ రన్లో కలెక్ట్ చేసి ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయిపోయి ఫైనల్ రన్ని ముగించుకుంది. ఒకవేళ క్లాష్ లేకపోతే ఈజీగా 500 మిలియన్ని క్రాస్ చేసేసి ఇంకాస్త ఎక్స్ట్రా ప్రాఫిట్స్ని కూడా తెచ్చిపెట్టుకునేది అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ R-రేటెడ్లో కూడా. ఇక వికెట్ స్టిల్ డ్యూన్ 2 అయితే బ్రేక్ చేయలేదు, కానీ 710 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. మేబీ ఈ వీక్ కూడా ఆడే అవకాశం అయితే థియేటర్స్లో ఉంది. ఫ్యామిలీస్ యొక్క లాంగ్ రన్ బట్టి ఇంకొన్ని లెక్స్ వస్తే ఒకవేళ 750 and 720కి కూడా వెళ్తుందా, లేదంటే ఈ నెంబర్తో ఆగిపోతుందనే క్లారిటీ నెక్స్ట్ వీక్ రావచ్చు అనమాట. సో డ్యూన్ 2ని ఇంకా బీట్ చేసే పొటెన్షియల్ ఈ ఫిల్మ్కి ఉంది. చూద్దాం మరి నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. 1 బిలియన్ అయితే మాత్రం ఫైనల్ రన్లోని మొవానా 2 క్రాస్ చేయగలిగింది, కానీ ఆ ఓపెనింగ్స్కి అయితే మాత్రం ఈజీగా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ యానిమేటెడ్ జానర్లో పెట్టలేకపోయినప్పటికీ ఫ్రోజన్ 2ని దాటి ఉండేది. కాకపోతే ఈ వికెట్ కానీ, గ్లాడియేటర్ 2 కానీ, ముఫాసా, సోనిక్ 3 వీటి క్లాష్ వల్ల అయితే మాత్రం లాంగ్ రన్ కాస్త ఈ ఫిల్మ్కి ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ముఫాసా ద లయన్ కింగ్ అయితే లాంగ్ రన్ పొటెన్షియల్ని బాగానే వాడుకుందనమాట. సో ఫైనల్గా ఇప్పటిదాకా 594 మిలియన్స్ని అయితే కలెక్ట్ చేసింది. ఈ నెంబర్స్ స్టిల్ అండర్ పర్ఫార్మ్డ్ అనిపించవచ్చు, కానీ ఆ ఓపెనింగ్స్ బట్టి చాలామంది 500 మిలియన్స్ కూడా కొట్టడం కష్టం అనే రేంజ్లో అనుకున్నారు. బట్ ఈ లాంగ్ రన్ పొటెన్షియల్ బట్టి మంచి లాంగ్ రన్ అండ్ మంచి ప్రాఫిట్స్ని అయితే దక్కించుకోవడంతో మరొక స్పిన్ ఆఫ్ అయితే మాత్రం ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉందంట ఈ ఫ్రాంచైజ్లో. సోనిక్ 3 కూడా లాంగ్ రన్ పొటెన్షియల్ని బాగానే వాడుకుంది అండ్ ఈ ఫ్రాంచైజ్లో హైయెస్ట్ గ్రాసర్ కూడా అయిపోయిందనమాట. ఇప్పటిదాకా 423 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ ఫ్రాంచైజ్లో ఒక్కొక్క సీక్వెల్ ద్వారా అలా పొటెన్షియల్ని ముందుకు పుల్ చేసుకుంటూ వెళ్తుందనమాట. అలా పార్ట్కి హైప్ పెరుగుతూ. ఇక నోస్ఫెరాటు మొదట్లోనే లిమిటెడ్ రిలీజ్గా రిలీజ్ అయినప్పటికీ ఇంటర్నేషనల్గా బాగానే రిలీజ్ చేయడంతో క్రిటికల్ ఎక్లెయిమ్డ్ రెస్పాన్స్ తోటి ఈ ఫిల్మ్ కూడా అనుకోని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేసి 156 మిలియన్స్ కలెక్ట్ చేసి గట్టి ప్రాఫిట్స్ తెచ్చింది. ఇక ఉల్ఫ్ మ్యాన్ అయితే మాత్రం ఓపెనింగ్స్ బాగా లో వచ్చాయి, 18 మిలియన్స్ మాత్రమే వచ్చింది. అందులో ముఖ్యంగా నార్త్ అమెరికాలోనే 12 మిలియన్స్ అనమాట. ఈ సినిమా యొక్క బడ్జెట్ 25 మిలియన్స్. నార్త్ అమెరికాలోని ఈ సినిమా 25 మిలియన్స్ 30 మిలియన్స్ కలెక్ట్ చేయగలిగితే ప్రాఫిట్స్ వస్తాయి.
వరల్డ్ వైడ్గా మినిమంగా 50 మిలియన్స్ కలెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఓపెనింగ్స్ లో ఉన్నప్పటికీ ఈ హారర్ మంత్ పొటెన్షియల్ని బాగా వాడుకుని ప్రాఫిట్స్లోకి వెళ్తుందా లేదనేది అప్కమింగ్ వీక్స్లో చూద్దాం. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే క్యాప్టెన్ అమెరికా 4లోని WWE స్టార్ అయిన సెత్ రోలిన్స్ క్యామియో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ రీసెంట్గా ఈ ఫిల్మ్కి సంబంధించి చాలా వరకు రీషూట్స్ జరగడం కానీ టెస్ట్ స్క్రీనింగ్స్ వల్ల చాలా వరకు ట్రిమ్ చేయడం వల్ల 2 hours 15 minutes అని ముందు అనుకున్నప్పటికీ రీసెంట్గా 1 hour 58 minutes అంటే 2 hours లోపే డ్యూరేషన్ ఉంటుందని తెలిసిందనమాట. అంటే చాలా తక్కువ డ్యూరేషన్ ఉన్న క్యాప్టెన్ అమెరికా ఫిల్మ్. అండ్ ఇక ఈ ట్రిమ్ చేయడం వల్ల సెత్ రోలిన్స్ క్యామియో ఎగిరిపోయింది. మరి సినిమాలోని సెత్ రోలిన్స్ ఉండట్లేదు, మరి క్యామియో చేసి వేస్ట్ అయిపోయింది. ఇక డానీ yen గారు జాన్ విక్ 4లోని మనకి కేన్ అనే ఒక బ్లైండ్ క్యారెక్టర్లో కనిపించారు. ఈ బ్లైండ్ క్యారెక్టర్కి సంబంధించి సపరేట్ స్పిన్ ఆఫ్ కూడా డెవలప్మెంట్లో ఉంది. కంప్లీట్గా జాన్ విక్ కాంపిటీషన్ ఇచ్చేలాంటి ఈ క్యారెక్టర్కి స్పిన్ ఆఫ్ నిజంగా డిజర్వ్. ఇక టామ్ క్రూజ్ గారి ద ఫైనల్ రేకనింగ్ ఫిల్మ్కి సంబంధించి మొదటి టెస్ట్ స్క్రీనింగ్ జరిగింది. ఆ టెస్ట్ స్క్రీనింగ్లోని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మాత్రం చూపించారు. అలా చూస్తున్నప్పుడు ఒక క్రిటిక్ అయితే మాత్రం ఒక టెన్షన్తో కూడి ఉన్న ఒక థ్రిల్ యాక్షన్ సీన్ని చూస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందంట. ఎందుకంటే ఆ టెన్షన్ని థ్రిల్ని తట్టుకోలేకపోయారంట. దీని మీద డైరెక్టర్ చెప్తుంది ఏంటంటే, సో మేము అనుకున్న అవుట్పుట్ ఇదే, నిజంగా చూస్తున్న ఆడియన్స్ టెన్షన్ తట్టుకోలేక ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగేలాంటి ఎఫెక్ట్స్ అలాంటి ఎలిమెంట్స్ ఇవ్వాలనేది మా ఎక్స్పీరియన్స్, మా ఇంటెన్షన్ అంటున్నారు. వీళ్ళు చెప్తుందని బట్టి నిజంగా ఫిల్మ్ మీద ఒక మంచి హైప్ పెరుగుతుంది. దాంతోపాటు టెన్షన్ గురించి ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే థియేటర్స్లో ఇంకా బెస్ట్ అని కూడా మనకు అర్థమవుతుంది. ఇక గ్రేటా గర్విక్ గారి క్రోనికల్స్ ఆఫ్ నార్నియా ప్రాజెక్ట్ గురించి మంచి అప్డేట్ వచ్చిందనమాట. నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ చేద్దాం అనుకున్న ఈ ప్రాజెక్ట్ని అయితే మాత్రం ఇప్పుడు థియేట్రికల్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం మీకు ముందే చెప్పేశాను. ఆ థియేట్రికల్గా ప్లాన్ చేసేది ఏదో 1 week 10 days కాదు, మినిమం ఒక మంత్ అనమాట. అవును, 2026 నవంబర్ థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ నుండి క్రిస్మస్ డిసెంబర్ 26 వరకు ఈ సినిమాని థియేటర్స్లోని 1 month వరకు ప్లే చేస్తారు. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లోని అవైలబుల్గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్యాంటసీ ఫిలిమ్స్ని నిజంగా థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే ఇక వేస్ట్ అనే ఫీలింగ్ నాది పర్సనల్లీ. సో ఇలా ఓన్లీ నెట్ఫ్లిక్స్కే కాకుండా థియేటర్స్లో రిలీజ్ చేద్దామనే ఐడియా ఎవరికి వచ్చిందో, దాని గురించి ఎవరు ప్రయత్నించారో తెలియదు, కానీ నిజంగా వాళ్ళకైతే మాత్రం థ్యాంక్స్ చెప్పాలని ఉంది. మేబీ అందుకనే థ్యాంక్స్ గివింగ్ వీకెండ్లోనే ఈ ఫిలిమ్స్ని రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా. మరి ఇక ఇట్ ఫ్రాంచైజ్లోని ప్రీక్వల్గా ఈ పెనీవేజ్ ఆర్జిన్తో పాటు కంప్లీట్గా ఆ డెరీ టౌన్ గురించి అయితే మాత్రం వెల్కమ్ టు డెరీ అనే ఒక వెబ్ సిరీస్ని ప్లాన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ని ఓన్లీ ఒక మినీ సిరీస్ కానీ ముందు అనుకున్నారు అనమాట. ఇప్పుడు మినీ సిరీస్గా కాదు, 3 seasonsని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎక్కువ ఎపిసోడ్స్ ఉంటాయి. ఏదో మినీ సిరీస్ అంటే నిజంగా అంటే ఫ్యూ ఎపిసోడ్స్ డిమాండ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వెబ్ సిరీస్గా తీస్తే ఓకే, కానీ ఇన్ని సీజన్స్ వరకు ఇన్ని ఎపిసోడ్స్ వరకు కంటెంట్ కానీ క్వాలిటీ కానీ అదంతా ఉన్నప్పుడు ఖచ్చితంగా థియేటర్స్లోనే ప్రయత్నిస్తే ఇంకా బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. నాకైతే ఈ పెన్నీవేస్ క్యారెక్టర్ కానీ ఆ ఇట్ కానీ ఆ స్టోరీస్, ఆ ఫిల్మ్స్, ఆ క్యారెక్టర్స్ అన్ని థియేటర్స్లో చూస్తున్నప్పుడు మర్చిపోలేని మెమరబుల్ వైబ్స్ ఇచ్చాయన్నమాట. సో ఈసారి ఇది కూడా థియేటర్స్లో చూడాలనే ఉంది, కానీ ఏం చేయలేం. మొత్తానికి ఈ ప్రీక్వెల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసేలాంటి వెబ్ సిరీస్లో అయినా సరే, ఆ 3 seasons గురించి అయినా సరే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మరి చూద్దాం తర్వాత ఇంకా ఎక్స్ట్రా అప్డేట్స్ కూడా క్లియర్గా ఈ వెబ్ సిరీస్ మీద వస్తాయన్నమాట. ఇక క్రిస్టోఫర్ నోలన్ గారి ద ఒడిసీ ఫిల్మ్ అయితే మాత్రం న్యూ జెన్ ఐమాక్స్ కెమెరాస్ని యూజ్ చేస్తున్న విషయం అయితే మాత్రం రీసెంట్గా కన్ఫర్మ్ అయిపోయిందనమాట. అండ్ స్కెడ్యూల్ పరంగా ఈ మంత్లోనే జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ని మొదలు పెడదామని, ఏప్రిల్లో కంప్లీట్ షూటింగ్ని ఫినిష్ చేసేద్దామని 4 months టైం అయితే తీసుకున్నారనమాట. దానికి తగ్గట్టు స్కెడ్యూల్ అంతా రెడీ అయిపోయింది. మరి మేబీ ఈ మంత్ ఎండింగ్కి షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా. దాని గురించి ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు. బట్ బడ్జెట్ ప్రకారం అయితే 300 million వరకు టచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ మిడిల్కి అంటే కంప్లీట్గా మే జూన్ ఈ టైం కల్లా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోద్ది. సో ఆల్మోస్ట్ 1 year టైం ఉంది. మరి ఆ తర్వాత లాస్ట్గా మొన్న వచ్చిన అప్డేట్ ప్రకారం అవతార్ 3 అనేది కంప్లీట్గా వరల్డ్ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేసేలాంటి కొత్త నావీ ట్రైబ్ ఉన్నప్పటికీ రెగ్యులర్గా ప్రీవియస్ ఫిల్మ్స్లో కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ అయితే మాత్రం ఎక్కువ శాతం థర్డ్ పార్ట్లో ఉంటే అనే విషయం అయితే మీకు క్లియర్గా ఆ అప్డేట్ గురించి చెప్పేశాను. ఆ తర్వాత జేమ్స్ కెమెరాన్ గారు మరి కాస్త ఈ ఫిలిం గురించి రివీల్ చేసింది ఏంటంటే, ఈ అవతార్ 3లోని చాలా స్టీరియోటైప్స్ని బ్రేక్ చేయబోతున్నారంట. అంటే రెగ్యులర్గా ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫిల్మ్లోని కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి అనమాట. ఫ్యామిలీస్ని, కిడ్స్ని అందరినీ టార్గెట్ చేయడం కోసం అయితే మాత్రం ఎంత టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్నా ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని పక్కగా ఇంక్లూడ్ చేయాలి. సో ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఈసారి కంప్లీట్గా నేనైతే ఎక్కువ శాతం బ్రేక్ చేయబోతున్నానని చెప్పారు. అంటే అవతార్ థర్డ్ పార్ట్లోని చాలా స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడం అంటే లిటరల్లీ చాలా క్యారెక్టర్స్ చనిపోయే అవకాశం ఉందని. అంటే లైక్ హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ప్రతిసారి వీళ్ళే విన్ అవ్వాలనే రూల్ కూడా లేదు కదా. ఆ టైప్ ఆఫ్ స్టీరియోటైప్స్ని బ్రేక్ చేసేలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్కి ముందుగానే ఆడియన్స్ ప్రిపేర్ అయిపోవాలని చెప్పి రీసెంట్గా ఆయన రివీల్ చేశారనమాట. కాకపోతే 4th part బాగా టైం తీసుకుంటుంది. థర్డ్ పార్ట్ ఇదే ఇయర్లో చూస్తున్నప్పటికీ 4th part రావడానికి చాలా టైం వెయిట్ చేయాలి. దానికి హైప్ కూడా అలానే పెరుగుతుంది అనుకోండి. ఇక అప్కమింగ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అనేది మరొక అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి ఫిలిం, అవెంజర్స్ డూమ్స్డే అనేది అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లాంటి ఫిలిం. అయితే ఈ 2 ఫిల్మ్స్ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ అనేది సిమిలర్గా ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ లానే ఇందులో కూడా ఒక పాయింట్ ఉంటుందన్నమాట. అండ్ సీక్రెట్ వార్స్లోని ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఉంటుంది. దాని గురించి కామిక్స్ చదివిన నాలాంటి వాళ్ళకి చాలా మందికి తెలిసిందే. అండ్ ఆ పాయింట్ అనేది
ఎంసీయూ ఫామ్లో బాగా వర్క్ అవుతుందని చెప్పి స్టీఫెన్ మెక్ఫెలీ గారు రూసో బ్రోస్కి చెప్పిన తర్వాతనే ఆ ఇంట్రెస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్స్ని డైరెక్ట్ చేయాలని వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెరిగిందని చెప్పారనమాట. ఇప్పుడు ఆ ఐడియానే మార్చే అవకాశం ఉందని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి అనమాట. అవును, ఈ ఏప్రిల్ మంత్లోనే డూమ్స్డే షూటింగ్ మొదలవుతుంది. కాకపోతే చేంజ్ చేయాలనుకున్న ఈ స్క్రిప్ట్ పాయింట్స్, ఆ మెయిన్ ఐడియా అయితే మాత్రం సీక్రెట్ వార్స్లోది. నిజానికి ఇన్ఫినిటీ సాగాలాగా ముందు నుండి స్క్రిప్ట్ ప్లాన్ చేసుకుంటే చాలా కొత్త ఐడియాస్ వస్తే దానికి తగ్గట్టు డెవలప్మెంట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ డూమ్స్డే సీక్రెట్ వార్స్ స్క్రిప్ట్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ టైం లేకపోవడం వల్ల, ఈ టైప్ ఆఫ్ ఐడియాస్ చేంజ్ అవడం వల్ల ఫ్లాస్ కూడా వచ్చే అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. బట్ ప్రస్తుతానికి ఈ ఐడియా అయితే మాత్రం మారబోతుందని తెలుస్తుంది. అది ఏంటో, ఏ విధంగా మారుతుందో, ఇనిషియల్ ప్లాన్ ఏంటో నాకైతే తెలియదు. బట్ మారబోతుందని అయితే మాత్రం రిపోర్ట్స్ వచ్చాయి. కంప్లీట్గా దాని గురించి తెలిసి సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను. అంటే నాకు తెలియదు కాబట్టి తెలుసుకున్న తర్వాత దాని గురించి క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం సీక్రెట్ వార్స్లోని ఆ మెయిన్ పాయింట్ అయితే చేంజ్ చేయడానికి చూస్తున్నారు. అవెంజర్స్ డూమ్స్డే స్క్రిప్ట్లో జరిగిన చేంజెస్ కానీ, ఫిలిం ఏ విధంగా ఉండబోతుందని మీకైతే క్లారిటీ, మొత్తం లీక్ అయిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటిదాకా చాలా వీడియోస్ ద్వారా చేయగలిగాను. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ తెలుసుకున్న తర్వాత అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మీద కూడా చేస్తాను. వీలైతే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ యొక్క కామిక్స్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుద్ది. సో మొత్తానికి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వీలైతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.